వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రముఖ నటుడు జేడి చక్రవర్తి ఇటీవల సినిమా ప్రమోషన్ల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను అతిథిగా హాజరైన ఓ సినిమా ఫంక్షన్ హాల్లో జరిగిన ఘటన తనను తీవ్రంగా బాధించిందని, అక్కడి నుంచి మధ్యలోనే వచ్చేసి ఉండాల్సిందని ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నానని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ సినిమాలకు ప్రచారం కల్పించుకోవడానికి ఘోరంగా దిగజారిపోవాల్సిన అవసరం లేదని నేను నమ్ముతాను. ఇటీవల నేను అతిథిగా వెళ్ళిన ఒక సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో ఉండిపోయాను. అక్కడ నుంచి మధ్యలోనే తిరిగి వచ్చేయాల్సింది. ఇప్పుడు దాని గురించి బరాబర్ బాధపడుతున్నాను అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు సృజనాత్మక మార్గాలను ఎంచుకోవాలని, అంతేకాని అసభ్యకరమైన చేష్టలతో కాదని ఆయన హితవు పలికారు. సృజనాత్మకమైన ఆలోచనలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలి తప్ప రోత పుట్టించే గుప్సకరమైన వేష భాషలతో కాదని నేను బలంగా విశ్వసిస్తాను అని జేడి చక్రవర్తి తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొన్ని రోజుల కిందట ఓ సినిమా ఈవెంట్లో వేదికపై బూతులతో కూడిన పాట పాడడం తీవ్ర విమర్శలకు దారితీయడం తెలిసిందే. సినిమా పబ్లిసిటీ క్యాంపెయిన్ చేయడానికి రకరకాల కొత్త ప్రక్రియలు చేసి మనం ఆడియన్స్ రీచ్ అవ్వచ్చు. బట్ దానికోసం వీ డోంట్ హ్యావ్ టు స్టూప్ డౌన్. దానికోసం మనం ఒక బూత్ లో లేకపోతే ఒక అమ్మాయిని హాఫ్ నేకెడ్ గా చూపించడము, లేదా లిప్ లాక్ చేయడము. ఎందుకు వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్ అంటే, రీసెంట్లీ ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఒక క్యాంపెయినింగ్ లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్. నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉంటుండాల్సింది. ఇప్పుడు చాలా ఇన్నోవేటివ్ పబ్లిసిటీ 3 Idiots అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకి సౌరవ్ గంగూలీ, మన ఇండియన్ కెప్టెన్, పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. ఎందుకంటే రోజు ఒకడు వచ్చి ముస్లివాళ్ళు గడ్డం పెట్టుకుని రోజు సౌరవ్ గంగూలీ చూస్తూ కూర్చుని ఏదో ఇలా భయం చూస్తున్నాడు. పోలీసులు వచ్చి తీసుకెళ్తా ఉంటే మొత్తం అంతా మీడియా అంతా వచ్చారు. ఏంటో మామూలుగా ఒక ముస్లివాడు ఎత్తుకెళ్తూ ఉంటాయి, ఎందుకంటే ముస్లివాడు ఎవరు కాదు, ఆమీర్ ఖాన్. సో ఒక 4 రోజులు అతను గెటప్ వేసుకుని అతని అటెన్షన్ గ్యాదర్ చేసి గార్నర్ చేసి, సో ఇదో ఇన్నోవేటివ్ పబ్లిసిటీ. సంథింగ్ లైక్ దిస్ మనం కొంచెం బరువుని కొంచెం అయినా ఆలోచిస్తాం. ఐ థింక్ ఇట్ విల్ వర్క్. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. సో ఐ చూస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. థ్యాంక్ యూ. సినిమా పబ్లిసిటీ క్యాంపెయిన్ చేయడానికి రకరకాల కొత్త ప్రక్రియలు చేసి మనం ఆడియన్స్ రీచ్ అవ్వచ్చు. బట్ దానికోసం వీ డోంట్ హ్యావ్ టు స్టూప్ డౌన్. దానికోసం మనం ఒక బూత్ లో లేకపోతే ఒక అమ్మాయిని హాఫ్ నేకెడ్ గా చూపించడము, లేదా లిప్ లాక్ చేయడము. ఎందుకు వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్ అంటే, రీసెంట్లీ ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఒక క్యాంపెయినింగ్ లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్. నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉంటుండాల్సింది. ఇప్పుడు చాలా ఇన్నోవేటివ్ పబ్లిసిటీ 3 Idiots అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకి సౌరవ్ గంగూలీ, మన ఇండియన్ కెప్టెన్, పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. ఎందుకంటే రోజు ఒకడు వచ్చి ముస్లివాళ్ళు గడ్డం పెట్టుకుని రోజు సౌరవ్ గంగూలీ చూస్తూ కూర్చుని ఏదో ఇలా భయం చూస్తున్నాడు. పోలీసులు వచ్చి తీసుకెళ్తా ఉంటే మొత్తం అంతా మీడియా అంతా వచ్చారు. ఏంటో మామూలుగా ఒక ముస్లివాడు ఎత్తుకెళ్తూ ఉంటాయి, ఎందుకంటే ముస్లివాడు ఎవరు కాదు, ఆమీర్ ఖాన్. సో ఒక 4 రోజులు అతను గెటప్ వేసుకుని అతని అటెన్షన్ గ్యాదర్ చేసి గార్నర్ చేసి, సో ఇదో ఇన్నోవేటివ్ పబ్లిసిటీ. సంథింగ్ లైక్ దిస్ మనం కొంచెం బరువుని కొంచెం అయినా ఆలోచిస్తాం. ఐ థింక్ ఇట్ విల్ వర్క్. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. సో ఐ చూస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. థ్యాంక్ యూ.